ద ఏజ్ ఆఫ్ 11 to 12 ఇయర్స్ ఆ టైంలో ఏంటంటే ఆ అమ్మాయిలకు అంటే యంగ్ గర్ల్స్ వాళ్ళకి అసలు అంటే ఏమీ అవగాహన ఉండదు. ఈ మెన్స్ట్రుయేషన్ ఋతుస్రవణం పైన అవగాహన అసలు ఉండదు. సో అది యాజ్ అంటే మనకు పేరెంట్స్ లాగా తల్లిలాగా మీరు ఇంట్లో చెప్పుకోగలిగితే ఓకే, లేదు ఒకవేళ చెప్పలేకపోయారు అన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మనం ఏంటంటే వాళ్ళకు బాడీలో చేంజెస్ అయ్యేటివి అనేది వాళ్ళకి అవగాహన ఉండాలి. బికాజ్ వాళ్ళకి ఏంటంటే యంగ్ గర్ల్స్ నాకు ఏదో చేంజెస్ వస్తూ ఉన్నాయి, హెయిర్ రావడం ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంటాయి. సో వాళ్ళకి ఏంటంటే అది అవగాహన ఉండాలి. ద ఏజ్ ఆఫ్ 11 to 12, 13 అంటే వెన్ ద ఎంటర్ టీన్స్లోకి ఎంటర్ అయినప్పుడు బాడీలో కొన్ని చేంజెస్ అవుతాయి. అంటే బ్రెస్ట్ సైజ్ పెరగడం కానీ, నిప్పుల్ డార్క్నింగ్ అవ్వడం కానీ, యాక్సిలరీ హెయిర్ చంకల్లో హెయిర్ రావడము, ప్యూబిక్ హెయిర్ అంటే ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ రావడము ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ నార్మల్ అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యాక అంటే ఋతుస్రావణం స్టార్ట్ అయ్యాక వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనకు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవుతే మనం డీటెయిల్గా చెప్తామన్నట్టు. అదొకటి. అండ్ ప్యాడ్స్ డిస్పోజల్ ఎలా వాడుకోవాలి, వాళ్ళకు పీరియడ్స్ అప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక అవగాహన కోసమైనా జస్ట్ రొటీన్ చెకప్ కోసం అనేది మీరు తీసుకెళ్ళడం బెటర్ ఆప్షన్.